డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ సందర్భంగా నగరం నుంచి పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై శుక్రవారం రాత్రి నుంచే మొదలైన వాహనాల రద్దీ ఇప్పటికీ కొనసాగుతుంది. పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్స్ ఉండగా వాహనాల రద్దీ కారణంగా 11 బూత్లను విజయవాడ వైపు, హైదరాబాద్ వైపు 5 టోల్ బూత్లను తెరిచారు. సంక్రాంతికి సెలవులు శనివారం నుంచి ప్రకటించడంతో ఊర్లకు వెళ్లేందుకు ఒక్కసారిగా జనాలు రోడ్ల మీదకి వచ్చేశారని అధికారులు తెలుపుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగ రద్దీ, వాహనాల రద్దీ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే శుక్రవారం సాయంత్రం మొదలైనటువంటి ఈ వాహనాల రద్దీ ఈ రోజు కూడా అలాగే కొనసాగుతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కూడా అటు పోలీస్ శాఖ కావచ్చు, నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ హైవే పైన మాత్రం ఇటు ఏదైతే పెదకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు రెండు వైపులా, ఇటు హైదరాబాద్ వైపు కావచ్చు, విజయవాడ వైపు కావచ్చు, రెండు వైపులా ఏర్పాటు చేసినటువంటి సర్వీస్ రోడ్డు వల్ల వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది. రాత్రి 10 గంటల సమయంలో దాదాపుగా 6 కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడడం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాలను నెమ్మదిగా ఒక్కొక్క వాహనాన్ని ఏదైతే సర్వీస్ రోడ్డు ఉన్నదో విజయవాడ వైపు వెళ్లేటువంటి ఆ సర్వీస్ రోడ్డు గుండా కూడా పంపించడం జరిగింది. అయితే అప్పటికే వాహనాలు కిలోమీటర్ల మేర ఆగి ఉండడం, 3 వరుసలుగా వాహనాలు వెళ్తుండడంతో కంట్రోల్ చేసేందుకు కూడా పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే వాహనాలకు సంబంధించి ఏదైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రయాణం చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నామని పోలీస్ శాఖ మాత్రం చెప్తున్నప్పటికీ బ్లాక్ స్పాట్ ఏదైతే ప్రమాదకరమైనటువంటి మలుపులు కావచ్చు, యూటర్న్లు కావచ్చు, జాతీయ రహదారిపై ఉన్నటువంటి ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైదరాబాద్ నుంచి కోదాడ వరకు కూడా ఏదైతే ఈ బ్లాక్ స్పాట్స్ సంబంధించి దాదాపు 20కి పైగా కూడా ఉంటాయి. అక్కడ పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలు అడ్డగోలుగా యూటర్న్ తీసుకోవడం కానీ, లేకపోతే రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాలను నిలపకుండా చేసేందుకు కూడా చర్యలు చేపట్టాల్సింది. కానీ అక్కడ పోలీసులు కూడా ఇప్పటి వరకు అయితే కొన్ని చోట్ల మాత్రమే బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత ఏడాది దాదాపుగా 9 లక్షల వాహనాలు హైదరాబాద్ నుంచి పండుగలకు సొంత గ్రామాలకు వెళ్ళిన ప్రజలంతా కూడా వెళ్ళినట్టుగా కూడా టోల్ అధికారులు చెప్తున్నారు. ఈసారి దాదాపుగా 12 లక్షల వాహనాలు వెళ్లే అవకాశం ఉందనేది కూడా కొంత అంచనా వేసి అందుకు తగ్గట్టుగా కూడా టోల్ ప్లాజా వద్ద ఇబ్బందులు కలగకుండా అయితే నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో కూడా అన్ని చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే నిన్న ఒక్కరోజు మాత్రమే 1,30,000 వాహనాలు విజయవాడ వైపు వెళ్ళినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ వివరాలు కూడా నమోదు కావడం జరిగింది. అయితే ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా కూడా కొన్ని రూట్ మ్యాప్లు కూడా సిద్ధం చేసి ఎక్కడికక్కడ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇటు గుంటూరు వైపు, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లేటువంటి వాహనాలు నాకట్పల్లి, అద్దంకి రహదారిపై కూడా మళ్లింపు చేయడం, ఇటు వైజాగ్, రాజమండ్రికి సంబంధించి ఏదైతే నకర్కల్ వద్ద ఉన్నటువంటి 365 BB జాతీయ రహదారిపై దారి మళ్లింపు చేయడం, అటు ఖమ్మం వైపు, ఖమ్మం మీదుగా కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేందుకు కూడా ఏదైతే వాహనాలను మళ్లింపు చేయడం జరిగింది. ఏదైతే సూర్యాపేట వద్ద ఉన్నటువంటి, టేక్మెట్ల వద్ద ఉన్నటువంటి ఖమ్మం సూర్యాపేట బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి కూడా వాహనాలను అయితే దారి మళ్లింపు చేపట్టడం జరిగింది. ఇటు
ఖమ్మం వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా ఏదైతే టేక్మెట్ల వద్ద ఉన్నటువంటి యూటర్న్ ని మూసివేయడం జరిగింది. ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం, అలాగే ఎక్కువసేపు వాహనాలు నిలిచే అవకాశంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో టేక్మెట్ల వద్ద ఉన్నటువంటి యూటర్న్ ఖమ్మం బైపాస్ రోడ్ నుంచి వచ్చి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఉన్నటువంటి యూటర్న్ ని 2 రోజులుగా మూసివేయడం జరిగింది. ఏదైతే ఖమ్మం వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులంతా కూడా వట్టి ఖమ్మంపాడు వద్ద ఉన్నటువంటి బైపాస్ రోడ్ నుంచి ఫ్లైఓవర్ నుంచి కింది నుంచి సూర్యాపేట పట్టణం మీదుగా హైదరాబాద్ హైవేకు వెళ్లే విధంగా వాహనాల మళ్లింపు అయితే చేపడుతున్న సిచ్యువేషన్. దీంతో ఈ డివైడ్ రోడ్డు మార్గాలు డివైడ్ చేయడం వల్ల కూడా కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేకుండా వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ రోజు సండే కావడం, వరుస సెలవులు, అలాగే సంక్రాంతి పండుగ, ఈ కారణాల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మాత్రం ఈ రోజు దాదాపుగా 2 లక్షల వాహనాలు వెళ్లే అవకాశం ఉందనేది కూడా అధికారులు అయితే టోల్ ప్లాజా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇప్పటికే తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రద్దీ మరింత పెరిగిందనేది కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపుగా కిలోమీటర్ మేర టోల్ ప్లాజా వద్ద వాహనాలు అయితే నిలిచి ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్ సంబంధించినటువంటి స్కానింగ్ ఏదైతే ఉందో వాహనాలకు సంబంధించి 3 సెకండ్ల సమయం తీసుకుంటుంది కాబట్టి ఒకేసారి వాహనాలు రావడంతో అక్కడ స్కాన్ చేసే టైం వల్ల వాహనాలు అయితే నిలుస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అటు ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించి మొత్తం పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. అందులో ఎక్కువ వాహనాలు విజయవాడ వైపు. అంటే ఈ రోజు సెలవు దినం కావడంతో అక్కడ ఆ టోల్ ప్లాజాల వద్ద వాహనాలకు ఎంతసేపు వేచి ఉంటున్నాయి, దానికి ఎంత టైం పడుతుంది, దానికి తగినట్లు అధికారులు ఏర్పాట్లు చేశారా? సందీప్, ఏదైతే హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా సొంత వాహనాల్లో ఎక్కువగా వెళ్తున్న సిచ్యువేషన్ తోటి బాగా ఎక్కువగా వాహనాల రద్దీ కనబడుతుంది. అయితే చౌటుప్పల్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న కారణం ఒకటి, మరోవైపు నారాయణపూర్ క్రాస్ రోడ్డు, అలాగే ఒలిగొండ క్రాస్ రోడ్డు, ఈ రోడ్లకు సంబంధించి ట్రాఫిక్ ఆ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాల రాకపోకల వల్ల కొంతసేపు చౌటుప్పల్ పట్టణంలో పోలీసులు విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కొద్దిసేపు నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి చౌటుప్పల్ వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలను వదలడం తోటి ఒకేసారి నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో కూడా టోల్ ప్లాజా వద్దకి వందల సంఖ్యలో వాహనాలు వస్తుండడం తోటి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనబడుతుంది. అలాగే కిలోమీటర్ మేర నిలిచినట్టుగా కూడా కనబడుతుంది. అయితే ఎందుకంటే ఒకేసారి వాహనాలు రావడం అయినప్పటికీ 11 బూతులు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క వాహనానికి ఫాస్టాగ్ సంబంధించినటువంటి స్కానింగ్ ఏదైతే ఉందో అది 3 సెకండ్ల సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ 3 సెకండ్ల లోపే వాహనం టోల్ బూత్ దాటే విధంగా కూడా ఏర్పాటు చేయడం తోటి కొంత 5-10 నిమిషాలు సమయం తీసుకుంటుంది తప్ప మరీ గంటల కొద్ది అయితే ఏమి ఇబ్బంది పడకుండా కూడా టోల్ సిబ్బంది అయితే చర్యలు చేపడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే టోల్ బూత్ వద్ద ఫాస్టాగ్ సంబంధించినటువంటి స్కాన్ కాదు, అక్కడ హ్యాండ్ స్కానర్ తోటి వెంటనే వాహనం వద్దకు వెళ్లి స్కాన్ చేయడం, అలాగే వాహనాలు నిలుపుదల కాకుండా కూడా వెంటనే చర్యలు చేపడుతుండడం తోటి టోల్ ప్లాజా వద్ద అయితే కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. కాకపోతే పెద్దకాపర్తి వద్ద మాత్రం సర్వీస్ రోడ్డు వల్ల మాత్రం కిలోమీటర్ల మేర, దాదాపుగా 3-4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా హైవేపై రద్దీ అయితే ప్రస్తుతం భారీగానే కొనసాగుతుంది. సాయంత్రం లోపు కూడా ఇంకా ఎక్కువ వాహనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా ఇటు నేషనల్ హైవే అధికారులు, పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానయ్య.